బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 22వ అధ్యాయం, కప్ప చెప్పిన కథ. ఇంతకీ ఈ కప్ప ఎవరు? కప్ప ఏ కథ చెప్పింది? తన వృత్తాంతం ఏంటి? ఈ కప్పకు మాఘమాసానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఇదే విషయాన్ని పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు. ఇదే విషయాన్ని, ఈ వృత్తాంతాన్ని నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మహాములందరికీ కూడా తెలియచేశాడు. ఇదే విషయ సారాంశాన్ని వశిష్ఠుడు దిలీప మహారాజుకు తెలియజేశాడు. చాలా పెద్ద లైన్ ఉంది కదా. నిజమండి. అంటే ఇది ఏంటిది? చాలా వాస్తవమైన కథ, ప్రామాణికమైన కథ. ఇందులో సత్యం దాగి ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఇంతకీ ఒకానొక సందర్భంలో గౌతముడు తన శిష్య బృందంతో, గౌతమ మహర్షి గోదావరి నదీ తీరాన వస్తాడనమాట. మాఘమాసం సందర్భంగా విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే రావి చెట్టు తొర్రలో ఉన్న కప్ప బెకబెక బెకబెక అంటూ ఒకే ఒక్క ఉదుటున వచ్చి గౌతమ మహర్షి పాదాల చెంత పడుతుంది. ఆ తరువాత ఒక ఆశ్రమవాసిగా మారిపోతుంది. అయ్యో, ఇదేం చిత్రం! కప్పేంటి, కాళ్ళ మీద పట్టవేంటి, మానవ స్త్రీ రూపం ధరించడం ఏంటి, అది కూడా ఆశ్రమవాసిగా అని కప్ప వృత్తాంతం ఏంటో అడుగుతాడు గౌతముడు. అప్పుడు కప్ప చెప్తుంది, నా జన్మజన్మల పుణ్యఫలం చేత ఈరోజు మీ పాద స్పర్శ చేత నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. నేను పూర్వజన్మలో ఒకానొక పల్లెటూరులో మంజరి నా పేరు, నా తండ్రి పేరు రామశర్మ. అయితే నన్ను అల్లారు ముద్దుగా పెంచారు. నన్ను ఒక సిద్ధుడికి, అంటే ఎంతో చక్కటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే కాలానుగుణంగా, కాలక్రమంలో అతను చెప్తూ ఉంటాడనమాట, ప్రతి ఒక్క స్త్రీకి కూడా సౌభాగ్యాన్ని అందించేది మాఘమాస స్నాన వ్రతము. కాబట్టి మాఘమాసం సమీపిస్తున్న వేళ చక్కగా వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేసి గౌరీదేవికి ఆరాధన చేసి పసుపు కుంకుమలు మంగళ ద్రవ్యాలు దానం చేసి, అలాగే సూర్యుడికి, పితృదేవతలకు, సకల దేవతాగణానికి కూడా అర్ఘ్యం విడిచి దేవతార్చన చేసి, ముఖ్యంగా తులసి ఆరాధన చేసి తులసి తీర్థాన్ని సేవనం చేయటం వల్ల బాగుంటుంది, నీ సౌభాగ్యం 10 కాలాలు నిలుస్తుంది, పుణ్యగతులు నీకు, ఈ ఇంటికి కూడా క్షేమము అని చెప్తాడనమాట. అయితే ఆమెకు అంత పెద్దగా నచ్చదనమాట. ఇదేంటి, ఈ కాలంలో పొద్దున్నే లేవాలా, అది కూడా సూర్యోదయ పూర్వమే అరగంట ముందు స్నానం చేయాలా అంటూ బద్దకిస్తుందనమాట. అతనికి, భర్తకి కోపం వస్తుంది. అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఈ సంసారాన్ని, నా వంశాన్ని ఉద్ధరిస్తావని నీవు ఇలా బద్దకించటం అనేది సమంజసం కాదు. నీవు ఏదైతే చక్కగా పనులు చేస్తావో, అంటే ఇక్కడ ఏంటి అని అంటే అంతర్లీనంగా ఒక ఇల్లాలు చేయవలసిన పనులు, ఒక స్త్రీ ధర్మాలని కూడా అంతర్లీనంగా చెప్పకనే చెప్పారనమాట. అంటే ఏంటి, ఒక ఇల్లు బాగుండాలన్నా, భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నా, ఆ ఇల్లు సిరి సంపదలతో ఉండాలన్నా కూడా స్త్రీ కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి. అందులో మాఘమాసంలో సూర్యోదయ పూర్వమే లేవాలి, చక్కగా నదీ స్నానం చేయాలి, తర్పణాలు విడవాలి, తులసి ఆరాధన చేయాలి, అలాగే తులసి తీర్థ సేవనం చెయ్యాలి. అది ఎంత ఔషధం అంటే, తులసి తీర్థ సేవనం తీర్థం మాత్రమే కాదు, అసలు అది ఎన్నో రకాల ఔషధీ గుణాలు కలిగిన తీర్థం. ఆ తీర్థ సేవనం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇంట్లో స్త్రీ చాలా రకాల పనులు చేస్తుంది, శక్తి హీనిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ అవ్వడానికి ఇటువంటి పూజా క్రతువులు కూడా బాగా ఉపకరిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇవన్నీ కాకుండా కూడా భర్త ఆయుష్, ఆరోగ్యం, తర్వాత ఇంటి సౌభాగ్యం కూడా ఆ ఇల్లాలు చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. ఇలా ఆ భర్త ఎంత నచ్చ చెప్పినా కూడా ఆవిడకి అసలు ఏమి చౌకెక్కదనమాట. భర్త కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నువ్వేదో ఉద్ధరిస్తావంటూ కూడా నువ్వు అనుకున్నాను, నువ్వు నాకు అసలు ఏ రకంగా కూడా సహాయపడట్లేదు, కనీసం నీ కోసం నేను ఒక పని చెప్పినా కూడా చెయ్యట్లేదు అని చెప్పి ఆమెను శపిస్తారనమాట. సరే, నువ్వు కప్పవై రావి చెట్టు త్వరలో ఉండు అని చెప్తారనమాట. అయితే ఆమె పశ్చాత్తాపడి వేడుకుంటే విముక్తి అని అంటే
ఎప్పుడైతే విష్ణు ఆరాధన నువ్వు చూస్తావో, అలాగే పుణ్యాత్ముల ఆశీర్వచనం లభిస్తుందో అప్పుడు నీకు మానవ జన్మ లభిస్తుంది అని చెప్తాడనమాట. సో ఆ రీతిగా కాలక్రమేణా ఆమె అదృష్టవశాత్తు గౌతమ మహర్షి ఆ ప్రాంతానికి రావటము, ఆ రావి చెట్టు దగ్గర విష్ణుమూర్తి ఆరాధన చేయటము, ఈ కప్ప ఆ పూజనంతటినీ కూడా తదేక దీక్షతోటి వీక్షించటము. అసలు ఇంతకీ కప్ప జన్మ ఎందుకు వచ్చింది అని అంటే మాఘమాస స్నాన వ్రతాన్ని తులనాడటం, నిర్లక్ష్యం చేయటం, మాఘ స్నాన వ్రతాన్ని చెయ్యకపోవటం, భర్త మాటను ధిక్కరించటం, ఇవన్నీ చేయటం వల్ల ఏమొచ్చింది, కప్ప జన్మ వచ్చిందనమాట. సో స్త్రీలు కూడా కొన్ని ఏం చేయాలనంటే భర్త మాట చెప్పినట్టు వినాలన్నమాట. ఏదైనా ఒకరికొకరు అన్యోన్యంగా ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఇచ్చిపుచ్చుకునే దూరం ఉండాలి. ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ చెప్పిన పనులు చేస్తూ ఉంటే అసలు ఇంతటి ఆపదలు రావు కదా. కాబట్టి ఏదైనా కూడా కాస్త అటు ఇటుగా అయినా కూడా ఒకరి మాట ఒకరిని గౌరవిస్తూ వింటూ ఉంటే అది ఆ కుటుంబానికే క్షేమం. ఆ తర్వాత గౌతమ మహర్షి ఆ కప్పను ఆశీర్వదిస్తాడు. మరి ఇప్పుడు నాకేటి గతి, నాకు ముక్తి పొందే మార్గమే లేదా అని అంటే, నీ భర్త ఎప్పుడో గతించాడు, ఆయన పుణ్యలోకాలకు వెళ్ళాడు, నీవు కూడా మాఘమాస స్నానం ఆచరించి నీ భర్తకు తర్పణాలు విడిచి క్షమాపణ వేడుకో, నీకు ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్తాడనమాట. ఆమె ఆ రకంగానే మాఘస్నానం ఆచరించి తన భర్తకు, గతించిన భర్తకు తర్పణాలు విడిచి క్షమాపణ వేడుకొని, నిజమే నా వల్ల తప్పే జరిగింది, మీ మాట వినాల్సింది, వినకపోవటం వల్లనే నాకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పి ఆమె వేడుకోవటం వల్ల తర్వాత ఏంటంటే ఆమెకి చక్కటి పుణ్యలోకాలు సంప్రాప్తించాయన్నమాట. ఆ విధంగా కప్ప చెప్పిన కథ ఈ వృత్తాంతం. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రతి స్త్రీ కూడా సాధ్యమైనంత వరకు, వీలున్నంత వరకు కూడా మాఘస్నానాలు ఆచరించి గౌరీదేవి ఆరాధన చేయటము, తులసి ఆరాధన చేయటము, తులసి తీర్థ సేవనం చేయటము, చేతనైనంత వీలైనంత శక్తి మేర దాన ధర్మాలు చేయటం వల్ల ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అన్నది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.